1 Corinthians 8th chapter. 1 Corinthians 8th chapter 9th verse. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము మీలో ఎవరైనా చదవాలని మనవి చేస్తున్నాము. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహములందు భోజన పంక్తిన కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు ఒక్క నిమిషం బిడ్డ. 2 Corinthians అది 1 Corinthians చెప్పాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అది 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగా కదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. సో మరి ఒకసారి చదువుతున్నాను చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. సో నిజంగా ఇక్కడ పౌలు గారు మరి కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మీరందరికీ యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తెలుసు కదా అని చెప్తూ ఈ మాట చెప్పిన అనమాట. ఏ మాట చెప్పారు? ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. సో నిజంగా మన ఈ వాక్యాన్ని చూస్తా ఉన్నప్పుడు అంటే ఇక్కడ రెండు కనిపిస్తాయి అనమాట, రెండు సందర్భాలను. అవి ఏంటంటే గాడ్ వాజ్ రిచ్. ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక సందర్భం ఏంటంటే దేవుడు ధనవంతుడు, మనుషులమైన మనము దరిద్రులం. సేమ్ ఇంకో సందర్భం ఏమంటే ఆపోజిట్ అనమాట. ఏంటి? దేవుడు దరిద్రుడయ్యారు, మన మనుషులము ధనవంతులేము. అది ఎట్లా అయినా అనేది మనము చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పటిదాకా మనం కీర్తన ద్వారా కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా. మన బ్రదర్ చెప్తూ వచ్చారు, నిజంగా దేవుడు మన దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు అని. నిజంగా అండి ఇక్కడ మరి వాక్యంలో అక్కడ దేవుడు ధనవంతుడిగా ఉంది అని అక్కడ వాక్యం రాస్తుంది కదండి. ధనవంతుడు అంటే మనందరికి మాక్సిమం ఏం గుర్తొస్తుంది? చాలా ధనవంతుడంగానే ఎక్కువ డబ్బులు కానీ అది అవసరం అన్నమాట మన యొక్క దృష్టికి. కానీ ఇక్కడ ధనవంతుడు దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు కృపలో ధనవంతుడు, ఆయన ప్రేమలో ధనవంతుడు. హీ వాజ్ రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ లవ్, అండ్ ఆల్సో ఇంకా ఆయన పరిశుద్ధతలో ధనవంతుడు, అదేవిధంగా ఆయన నీతిలో ధనవంతుడు, దయ చూపే విషయంలో ధనవంతుడు. అదేవిధంగా మనందరినీ ఇప్పటిదాకా మనం కీర్తన చదువుకుంటూ వచ్చాం కదా, మనం క్షమించడానికి ఆయన ఎంతో ధనవంతుడే ఉన్నాడు. అదేవిధంగా ఆయన మన పట్ల దీర్ఘశాంతం చూపించడానికి ఎంతో మన పైన మనం ఇప్పటిదాకా చెప్పుకొని వచ్చాం కదా. మనం ఎన్నిసార్లు ఆయనకి విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మన పట్ల ఓపిక కలుగుతూ దీర్ఘశాంతం కలుగుతూ ఉన్నాడు. సో దీర్ఘశాంతం విషయంలో కూడా ఆయన ధనవంతుడే ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఘనత విషయంలో కూడా ధనవంతుడే ఉన్నాడు. అదేవిధంగా ఆయన గొప్పతన విషయంలో కూడా ధనవంతుడే ఉన్నాడు. ఇంకా హంబల్నెస్ విషయంలో కూడా, వినయం విషయంలో కూడా ఎంతో ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన శక్తి విషయంలో, ఆయన అందం విషయంలో కూడా హీ వాజ్ రిచ్, హీ వాజ్ వెరీ రిచ్. ఇవన్నీ విషయాలు ఇవే కాదు, ఇంకా ఆయన మన లక్షణాలు ఏవైతున్నాయో వారన్నింటిలో ఆయన ధనవంతుడుగా మనకి కనిపిస్తూ వస్తాడు అనమాట. సో నిజంగా ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కదా, మనకు ధనవంతుడంగానే డబ్బులు కానీ బంగారం కానీ ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి. కానీ దేవుడు ధనవంతుడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే దేనిలో ధనవంతుడు అంటే కృపలో, ప్రేమలో, దీర్ఘశాంతంలో, క్షమించే విషయంలో, వీటన్నిటి విషయంలో ఆయన ఎంతో ధనవంతుడిగా ఉన్నాడండి. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందండి? సో ఆయన ధనవంతుడే ఉండి కూడా మనల్ని ధనవంతులుగా చేయడానికంట, మనల్ని రిచ్ గా చేయడానికంట ఆయన దరిద్రుడయ్యాడంట. అసలు ఎందుకు దరిద్రుడైందండి ఆయన? అసలు వై హీ బికేమ్ పూర్ యాజ్ హీ వాజ్ రిచ్ కదా. ఆయన ఎంతో ధనవంతుడు కదా, ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇన్ని లక్షణాలు ఆయన ఎంతో ధనవంతుడుగా ఉన్న దేవుడు ఆయన దరిద్రుడుగా మారాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఆయన దరిద్రుడిగా అయ్యి మనల్ని ధనవంతులుగా చేసే అవసరం ఆయనకి ఏమొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే మనము అందరికీ తెలిసిందే యెషయా గ్రంథంలో ఉంటుంది అనమాట. తీయకండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం, అందరికీ తెలిసిన అధ్యాయం అది. ప్రతి ఒక్క ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో శ్రమలు అనుభవించిన అధ్యాయం అన్నమాట. సో యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటదంటే, యెహోవానంట మనందరి దోషములను ఆయన మీద మోపాడంట.
సో మనము ఈ యొక్క వాక్యమును నేను మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాం కదా, ధనవంతుడై ఉండి మన కొరకు ఆయన దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఎందుకు ఆయన ఆ యొక్క పాయింట్ ఎందుకు ఆయన ఆలోచనకు వచ్చిందంటే, ఎందుకంటే అసలు ఎందుకు తీసుకున్నాడు ఆయన మనల్ని ధనవంతులు ఎందుకు చేద్దాం అనుకున్నాడంటే, ఎట్లయినా అసలు అంతగా ధనవంతుడై ఉండి అసలు అంత దారిద్ర్యంలోకి పావర్టీకి రావాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఎందుకు అంటే, బికాస్ ఆయన మన పాపాలను తీసుకోవడానికి, ఆయన ఆ దారిద్ర్యం స్థితిలోనికి రావడానికి ఆయన ఒప్పుకున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందామండి. ఇప్పుడు మనకే ఫర్ ఎగ్జాంపుల్ పిఎం గారిని, మన మోదీ గారిని తీసుకుందాం. ఆయన అంతా హోదాలో ఉన్నారు. ఆయనకి ఎవరు అసలు అంటే ఆయనకు చాలా ఎన్నో హోదాలు, అంటే ఒక హోదాలు ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని పవర్స్ శక్తులు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఆయన దిగిపోమంటే దిగిపోతారు? అంత మంచి స్థానంలో నుండి దిగిపోమంటే దిగిపోతారండి? ఎవరు? ఆయన దిగిపోరు. కానీ దేవుడు ఆయన అంత ధనవంతుడే ఉండి ఆయన దారిద్ర్యంలోనికి ఒక దరిద్రుడుగా మారాల్సి వచ్చింది. ఎందుకు అంటే, బికాస్ ఆయన ప్రతి ఒక్కరి మనందరినీ నిత్య పరలోకానికి తీసుకువెళ్ళడానికి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చెప్తూ వచ్చాం కదా, దేవుడు ఏ విషయంలో ధనవంతుడు అంటే, దేవుడు కృప విషయంలో, ప్రేమ విషయంలో, దీర్ఘశాంతం విషయంలో, అన్ని విషయంలో ధనవంతుడు. అదేవిధంగా అసలు మనల్ని ధనవంతులుగా ఎందుకు చేద్దాం అనుకున్నాడు అంటే, తండ్రైన దేవునితో నిత్య సహవాసము మెయింటైన్ చేసుకోవడానికి అనమాట. సో అందరికి తెలిసింది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన 3వ మాట అంటారు. ఏమంటారండి? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. అప్పటి వరకు తండ్రైన దేవుతో మంచి సహవాసం కలిగి ఉన్నాడు ఆయన. కానీ అప్పుడే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందండి? బికాస్ మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి. సో అంత స్థితిలోనికి ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, బికాస్ మనం ఒకప్పుడు ముందు చెప్తూ వచ్చాం కదా, మనం ఫస్ట్ దరిద్రులం. అంటే మనం ఎంతో దరిద్రులం కాబట్టి, మనము దరిద్రులం అంటే దాని అర్థం ఏంటి? మనం పైసలు లేని వాళ్ళం అట్లా కాదనమాట. దరిద్రులం అంటే మనం పాప భూమిలలో పడి ఉన్న వ్యక్తులముగా ఉన్నాం, పాపములలో జీవిస్తూ ఉన్న వ్యక్తులుగా ఉన్నాం. అదేవిధంగా దేవునితో అసలు కనెక్షన్ లేదు మనకి, అవునా కాదండి? మన పాపంలో ఉన్నప్పుడు దేవునితో కనెక్షన్ ఉంటుందా అండి? అసలు దేవునితో మనం సహవాసమే ఉండదు మనకి. సో మనము అట్టి పాప ఊబులలో పడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, మనము అసలు దేవునితోని సహవాసం లేనప్పుడు, అట్లాంటి స్థితిలో ఉన్న మనల్ని, అట్లాంటి దారిద్ర్యపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడు అన్నమాట. సో ఎందుకు మనము అసలు ఎట్లా ఆయన దారిద్ర్యం స్థితిలోకి ఎట్లా దరిద్రుడు అయ్యాడంటే, ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కానీ, మన పాపాలన్నింటినీ తీసుకొని వాటికి వచ్చి ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం కానీ, మనం ప్రతి ఒక్కటి మనము కోపడడం కానీ, మనలో ఏవైతే పాపాలు ఉన్నాయో, ఆ ప్రైడ్ కానీ, ఆ గర్వం కానీ, ఆ క్షమించలేని గుణం కానీ, ఇతరులను హేట్ చేసే ద్వేషించే గుణం కానీ, ఇది మనకి లోపల స్వార్థం కానీ, ఏవైతే మన పాపాలు అన్ని ఉన్నాయో వాటన్నిటినీ తీసుకోవడం వల్ల ఆయన దరిద్రుడిగా మారాడండి. సో మనము మళ్ళీ ముందుకు వద్దాం. మన థీమ్ ఏంటంటే, ధనవంతుడుగా ఉన్న ఆయన దరిద్రుడిగా మారడానికి ఇష్టపడ్డాడు, ముందుకు వచ్చాడు. ఎందుకు అంటే, బికాస్ మనము పాపపు ఊపిలలో ఉన్న మనల్ని, తండ్రైన దేవునితో అసలు సహవాసమే లేని మనల్ని తండ్రైన దేవునితో నిత్యం యుగయుగాలు సహవాసము మెయింటైన్ చేసుకోవడానికి, తండ్రైన దేవునితో నిత్యము ఉండడానికి ఆయన అట్టి దారిద్ర్య స్థితిలోనికి రావడానికి కూడా ఆయన కాడలేడు. మనందరికి తెలిసిందండి, సువార్తలలో మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో ఉంటుంది. ఆయన నిజంగా అప్పటికీ ఆయన చాలా ఘనత ఉంది, ఆయనకి ఎంతో మంది చాలా మంది రెస్పెక్ట్ చేశారు. అరే బోధకుడు, ఆయన టీచర్ అని చెప్పి ఎంతో మంది ఆయనని రెస్పెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ అప్పటికి సిలువ వేసే ముందు సైనికులు ఆయన మీద ఉమ్మినారు. ఒక దగ్గర నేను చదువుతామంటే, నిజంగా అంటే అప్పటికి ఆయనని సిలువ వేసి ఆయన తీసుకెళ్లి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన చేతిలో ఈ కుడి చేతిలో ఒక రెల్లు పెట్టి, అంటే కట్టె పెట్టి ఈ సైనికులు ఏం చేశారంటే ఆయన ముందు మోకాల్లోని మజాకులు అనమాట, అట్లా హేళనగా, యూదుల రాజా నీకు జయము అని చెప్పి అట్లా హేళన చేసి ఆయన మీద ఉంచారంట.
సో నిజంగా నాకు ఏమర్థమైందంటే అప్పటి వరకు ఆయనకి ఎంతో ఘనత ఉంది, అప్పటి వరకు ఎందరో మంది ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు, మర్యాద ఇస్తారు, ఎన్నో అద్భుతాలు చేస్తారు, ఎందరో మందిని బలపరుస్తూ వచ్చారు, ఎందరో మందిని స్వస్థపరుస్తూ వచ్చారు. కానీ అప్పుడే చిటికలో చూసుకుంటే ఆయన ఒక్కసారి ఆ దారిద్ర్యపు స్థితిలోనికి వచ్చాడనమాట. ఉంచారు, మళ్ళా ఆ కట్టె ఆయన చేతిలో తీసుకొని ఆయన నెత్తి మీద కొట్టిరనమాట. సో అప్పటికి అంతే చూసుకుంటే వస్తే అసలు అంత దారిద్ర్యపు స్థితిలోనికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన యొక్క దారిద్ర్యమును, మన యొక్క పావర్టీని ఆయన తీసుకున్నారు కాబట్టి ఆ దారిద్ర్యపు స్థితిలోనికి ఆయన రావాల్సి వచ్చింది అనమాట. ఆయన మన యొక్క పావర్టీని, మన యొక్క దారిద్ర్యపు స్థితిని ఎందుకు తీసుకున్నారు అంటే మన తండ్రి అయిన దేవునితో నిత్య సహవాసమును మెయింటైన్ చేసుకోవడానికి. ఇప్పుడు చెప్తూ వచ్చాం కదా, మనము దారిద్ర్య స్థితిలో ఉన్నప్పుడు, మన పాపములు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో మనకు సహవాసం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఎప్పుడైతే ఆయన మన యొక్క పాపాలు తీసుకున్నారో ఏమన్నారు, నా దేవ నా చేయి విడిచింది. అప్పుడు కనెక్షన్ తెగిపోయింది తండ్రి అయిన దేవునితో. సేమ్ అట్లనే మనం కూడా ఒకప్పుడు తండ్రి అయిన దేవునితో కనెక్షన్ లేని స్థితిలోనే ఉన్నాం. సో మళ్ళా దాన్ని బౌన్స్ బ్యాక్ చేయడానికి, అంటే తండ్రి అయిన దేవునితో సహవాసం చేయడానికి, తండ్రి అయిన దేవునితో యుగ యుగాలు ఉండడానికి ఆయన మన యొక్క దారిద్ర్యపు స్థితిని ఆయన తీసుకున్నారు అనమాట. ఎట్లా తీసుకున్నారంటే మన పాపాలని తీసుకొని వాటికి వచ్చే శిక్ష ఎప్పుడో ఎక్కువ వచ్చినా కదండి, శారీరకమైన బాధ, మానసికమైన బాధ, అదేవిధంగా తండ్రి అయిన దేవునితో ఎప్పుడైతే కనెక్షన్ తెగిపోయిందో ఆయన ఎంతో బాధపడుతూ వచ్చారు, ఆత్మీయమైన బాధ అన్ని ఆయన తీసుకున్నారు. ఈ విధంగా ఆయన దారిద్ర్య స్థితిలోనికి వెళ్ళారనమాట. సో నిజంగా మనము మన కొరకు ఆయన ధనవంతుడే ఉండే దారిద్ర్యపు స్థితిలోనికి వచ్చిన యేసుక్రీస్తుని మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ముందు చెప్తూ వచ్చినామాట, దేవుడు ఫస్ట్ ధనవంతుడు ఉన్నాడు, మనము దరిద్రులము ఉన్నాం. కానీ మళ్ళీ దేవుడు మొత్తం రివర్స్ చేశాడు. దేవుడే దారిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఎందుకు అంటే చెప్తూ వచ్చాం కదా, తండ్రి అయిన దేవునితో యుగ యుగాలు ఉండడానికి. సో ఇట్టి చిన్న వాక్యము దేవుడు దీవించును గాక.